शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడన్నమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీనరాశిలో శనైశ్చరుడు వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము కనుక చూసినట్టయితే కర్కాటక రాశి జాతకులకు 9వ స్థానంలో, అంటే భాగ్య స్థానంలో శనైశ్చరుడు వక్రించి సంచరిస్తున్నాడు. ఇది ఎలా ఉంటుంది ఫలితము అనే విషయాన్ని కనుక చూసినట్టయితే సాధారణంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా వక్రించినటువంటి గ్రహానికి దానికంటే ముందున్నటువంటి స్థానానికి సంబంధించిన ఫలితాలు కూడాను కొంత ఆపాదితం అవుతాయి. కనుక నవమ, అష్టమ స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఫలితాలు కొంత కలిగే అవకాశం ఉంది. గనక ఈ కార్నర్లో మనం ఆలోచించినట్టయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అదృష్టము మీకు ఆలస్యంగా వస్తుంది, అంటే మీ ప్రయత్నమే ఇక్కడ చాలా డామినేట్ చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో, ప్రయత్నంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక నిలిచిపోయినటువంటి పనుల లోపల కొంత కదలిక మట్టుకు వస్తుంది. ఆ విషయం లోపల కూడాను మీ ప్రయత్నం చాలా అవసరము. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారులతో కొంత మిస్అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారితో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మృదువైనటువంటి భాషణతో మీరు ఉన్నట్టయితే చాలా విషయాలలో మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ కొరకై ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగుల విషయం మనం ఆలోచించినట్టయితే కొంత ఆలస్యంగా మీకు చేతికందే అవకాశాలు ఉన్నాయి. నిరాశ మట్టుకు చెందకండి, తప్పకుండా మీకు అందుతుంది.
ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి స్థానచలనం మూలకంగా కొంత ఖర్చులు పెరుగుతాయి. అన్సర్టనిటీ అనేటువంటిది మీ లోపల కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు దీర్ఘకాలికంగా చేసేటువంటి పనులపై మీరు మనస్సు నిలుపుతారు. అలా వెళితే మీకు లాభసాటిగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక విదేశ వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఉంటుంది. అయితే మీరు శ్రమను మట్టుకు తప్పకుండా చేయాలి, కష్టపడాలి. అప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సహనంతో మీరు ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి. పెద్దల యొక్క సలహాలు, సూచనలు బాగా అవసరం. ఈ సమయం లోపల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. మీరు ఓవర్లుక్ చేయకుండా ఉండడం చాలా అవసరము. ఈ సమయంలో మీరు తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికి కూడాను అవకాశం బాగా ఉంది. పరస్పర గౌరవంతో మీరు ముందుకు వెళతారు. ఇంటి లోపల కానివ్వండి, సమాజం లోపల కానివ్వండి, మీరు ఎక్స్చేంజ్ ధోరణిలో మీరు ముందుకు వెళితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలో మట్టుకు కొంత మంచి అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క చదువు కానివ్వండి, సెటిల్మెంట్ కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం లోపల కానివ్వండి, కొంత మీకు అనుకూలత ఉంది పిల్లల విషయంలో. తద్వారా మీ లోపల ఒక రకమైనటువంటి సంతోషము, ఆనందము కలుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రజల లోపల కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, మిశ్రమైనటువంటి ఆదరణ ఉంది. కాబట్టి మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టి ప్రజలలోకి వెళ్ళడం చాలా అవసరము. కళాకారులకు మట్టుకు ఈ సమయం లోపల అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇక ఆరోగ్యపరంగా మీరు కొంత శ్రద్ధ తీసుకోవాలి. శని ముఖ్యంగా మీనరాశిలో సంచరిస్తూ తృతీయ దృష్టితో ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడు కర్కాటక రాశి వారికి. కనుక ఆదాయం విషయం లోపల మీకు చేతికి అందవలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదరుల సహకారము తో కొన్ని పనులు వికటించే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు బ్లైండ్గా సలహాలను తీసుకోకుండా పూర్వాపరాన్ని ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ విధంగా మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో సంచారము వక్రరీత్యా ఉన్నాడు కాబట్టి మీ ప్రయత్నాలు, ఆత్మవిశ్వాసము, మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే మీరు కొన్ని విషయాలలో మంచి ఫలితాలను పొందే సూచనలు శనైశ్చరుడి మూలకంగా ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు.
కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.